డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి నాకు వీర్యం క్షణాల్లో పడిపోతోంది. దీంతో మా దాంపత్య జీవితంలో కలతలు వస్తున్నాయి. నేను ఏం చేయాలి? సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి క్షణాల వీర్యం పడిపోవడాన్ని ప్రిమెచ్యూర్ ఇజాకులేషన్ అంటాం. అంటే శీఘ్రస్ఖలనం సమస్య అన్నమాట. ఈ శీఘ్రస్ఖలనం సమస్యకి ప్రధానమైన కారణం మానసిక సమస్య. ప్రధానమైనది దీన్నే యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. యాంగ్జైటీ డిజార్డర్ మనసులో తెలియనటి తొందరపాటు, కంగారు, భయం, ఆందోళన వాళ్ళకి ఉందని తెలియదు. వాళ్ళకి రకరకాలుగా ఉంటాయన్నమాట. ఎలాగా అంటే వాడు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఏ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు, వాడు మంచి మనసులో కావాలని కోరిక, సెక్సువల్ కోరిక ఉంటుంది. ఆ మంచి కోరికంటేలో వాడికి అమ్మాయిని చూడడం మరింత ఎరోజల్, కామోద్రేకం చెలరేగుతుంది. కామోద్రేకం చెలరేగాక ఇంకా వాడు మన కంట్రోల్ చేసుకోలేడు, వీర్యం పడిపోతుంది. సరే వీరించి అనుకుంటారు, పోయి పడిపోయిందే, క్షణాలు ఎంతో అనుకున్నా నిమిషంలో వీర్యం పడిపోయిందే అని బాధపడతాడు. ఇక వాడు మనసులో ఏమిటంటే, నేను అస్తమయం చేశాను కనుక నాకు నరాల బంధి వచ్చింది కావు అనుకుంటాడు. పెద్దవాడు ఆల్మోస్ట్ ప్రతివాడు అస్తమయం చేస్తాడు కదా, మనసులో మిగిలిపోతుంది అస్తమయం చేశాను కనుక, లేకపోతే నరాల వీక్నెస్ ఉంది అనుకుంటాడు. పెళ్ళైపోతుంది. పెళ్ళైపు కూడా నాకు ఇదివరకు అలా పడిపోయింది కదా, నేను ఆ అమ్మాయి దగ్గర పడిపోయాను కదా, అప్పుడు పడ్డానికి కారణం ఏంటి, నేను అస్తమయం చేయడం. ఇప్పుడు నా భార్య దగ్గర కూడా పడదనేమిటి అని ఒక సజెషన్ అంతే. మనసులో ఎప్పుడైతే ఆ డౌట్ పడ్డాడో, లేదా పడిపోతుందేమో, అక్కడ పడిపోయింది వీర్యం, ఇప్పుడు కూడా పడిపోతుందేమో వీర్యం, వెంటనే పడిపోతాం, క్షణాలు పడిపోతే నా భార్య నచ్చి కొడుతున్న భయంతో ఉండేవాడు కదా, ఆ యాంగ్జైటీ, ఆందోళన ఇక్కడ కూడా పడిపోయాడు. సరే ఇవాళ పడిపోయింది, రేపు నిన్న పడిపోయింది కదా, ఇవాళ పడకుండా ఉంటుందా అనుకుంటాడు. నెగిటివ్ సజెషన్, మళ్ళీ పడిపోతుంది. ఈ రకంగా యాంగ్జైటీ అనేది శీఘ్రస్ఖలనానికి ఒక ప్రధాన కారణం. ఇది ఉండగా కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ కానీ ఎడ్రినలిన్ కానీ అవి ఉన్నప్పుడు కూడాను సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్కి వచ్చి టప్పని నొక్కేస్తుంది వీరికోశాలు, పట్టుపని పడుతుంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి. కొంతమందికి చదువులో ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. మానసిక ఒత్తిడి వాళ్ళకి సబ్కాన్షియస్గా ఆ ఒత్తిడి అలా కంటిన్యూ అవుతుంటే స్ట్రెస్ అనేది దాంతో వీర్యం పడిపోతుంది. ఎందుకని? కార్టిజాల్, ఎడ్రినలిన్ వాటి సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి రావడం, సింపథిక్ నర్వ్ సిస్టమ్ ఎప్పుడు నొక్కేయడం నా పని, అంతే అయిపోతుంది. అంటే మీకు చూడండి వీర్యం త్వరగా పడిపోతుందంటే ఎలా ఉంటుందండి. కొంతమందికి ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. రకరకాల కారణాల వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వస్తే, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షను పక్కన్న సెమినల్ వెసికల్స్కి వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ పెల్విక్ దగ్గర ఉండే కాటే కూడా నార్పు, ఆ ఇన్ఫెక్షన్ కూడా కారణం అవుతుంది. ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి పొత్తిడి నొప్పి ఉంటుంది, లేదా కింద పెల్విక్ ఏరియాలో నొప్పి ఉంటుంది, పాస్ పూసుకుంటే మంట పుట్టచ్చు, నొప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఉండాలి, కొద్దిగా ఉండొచ్చు, ఎక్కువసార్లు మొత్తం రావడం ఉండొచ్చు. ఆ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా కొంత కారణం అవుతుంది. అంచేది ఎవరికైనా శీఘ్రస్ఖలన సమస్య ఉన్నట్లయితే, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్నా, వీటి వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి త్వరగా వీర్యం పడిపోతుంది. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి. ఎలాగ మరి అంచేది డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే ఇవన్నీ చూసి పరీక్ష చూసి ఏమైనా మనకు అంతుపట్టేట్లుంటే అంతుపట్టేవాడిని కరెక్ట్ చేస్తారు. అంతుపట్టకపోయినట్లయితే కొంత మామూలుగా డాపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి
త్వరగా వీర్యం పడకుండా ఆపుతాయి. డాపాక్సిన్ ఉంది, పారాక్సిన్ ఉంది, ఇలా ఉన్నాయి. వాటిని బేపబడిసిన SSRI డ్రగ్స్ అంటాం. ఆ డ్రగ్స్ వాడితే అది ఒక సెక్సువల్ పరంగా 2-3 గంటల ముందు వేస్తే కొంతవరకు సిగ్గేసుకొని ఇవ్వాలి. ఇదే కాకుండా ఈ లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా కొంతవరకు వీర్యస్ఖలనాన్ని త్వరగా అవ్వకుండా నిరోధిస్తాయి. అలాగే ఇంకొంతమందికి అయితే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటాం. మాస్టర్స్ జాన్సన్ వాటి గురించి చాలా చేశారు. ఒక పద్ధతిలో మనం కూడా చాలాసార్లు ఛానల్లో చెప్పుకున్నాం. పద్ధతిలో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే అది దాదాపు 4 నుంచి 6 వారాలు, ఒక్కోసారి 2 నెలలకు చేస్తే, రెగ్యులర్గా చేస్తే మాత్రం 80% మందిలో ఈ సిగ్గేసుకలన సమస్య 6 నుంచి 8 వారాల్లో కంట్రోల్ అయిపోతుంది. 6 నుంచి 8 వారాల్లో కంట్రోల్ అయిపోతుంది. కానీ ఓపిక ఎక్కడ ఈ రోజుల్లో మనుషులకి ఓపిక ఉండదు. ఓపికగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే వీర్యం పడిపోకుండా మనసుని నిలబెట్టుకునేటువంటి పద్ధతి అభ్యాసం అవుతుంది. హౌ టు కంట్రోల్ మైండ్ అనేది అభ్యాసం అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. దానికోసం స్టాప్ అండ్ స్టార్ట్ కానీ పీజీ టెక్నిక్ కానీ బాగుపోతాయి. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం. అది కూడా కొంతవరకు సిగ్గేసుకలనాన్ని నిర్మూలన చేసేస్తుంది. కొంతమందికి ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. అలా కాకుండా లోకల్ ఎనస్థెటిక్ జైలోకైనా అలాంటి ఎనస్థెటిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, లిగ్నోకైనా అక్కడ రాసినట్లయితే సెక్సువల్ పరవడానికి 5 నిమిషాల ముందు మర్దం చేసే పురుషాంగాన్ని కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రకమైన డాక్టర్ చూసి చెప్తారు. అదే మెయిన్గా మానసికమైనదైనా ఉన్నట్లయితే దాన్ని కంట్రోల్ చేయాలండి. లేకపోతే ఇవన్నీ చేస్తే తప్పకుండా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ కాపాడంటూ ఉండదు. కొంతమందికి మాత్రం పుట్టుకతోనే ఈ సిగ్గేసుకలన సమస్య వస్తుంది. కొంతమందికి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. కొంతమందికి అయితే లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు కొద్దిమంది, లైఫ్ లాంగ్ సిగ్గేసుకలన సమస్య ఉండేవాళ్ళు కొద్దిమంది. మెజారిటీ పీపుల్ మాత్రం వాళ్ళ సిగ్గేసుకలన సమస్యని అధిగమించగలరు. అంచేత డాక్టర్ చూపించుకుని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా దాన్ని అధిగమించి చేయవచ్చు అన్నమాట. అంచేత దానికి ఎప్పుడైనా సిగ్గేసుకలన సమస్య ఉంటే ఏదో బెళ్ళేసేసుకుందాం చూద్దాం కాకుండా డాక్టర్ చూపించుకుని చేయడం కరెక్ట్ పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.